Hi viewers, welcome back to our channel Prem Dhara. Today our class Plants Kingdom. వృక్ష రాజ్య వర్గీకరణ. రాజ్య వర్గీకరణ అనేది కొన్ని భాగాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించడం జరిగింది. వాటిలో ఏంటిది? నిజ కేంద్రకయుత, పత్రహరిత సహిత అంటే పత్రహరితం కలిగి ఉండడం. నెక్స్ట్ స్వయం పోషిత అంటే స్వయం పోషిత అంటే తమంతట తామే ఆహార పదార్థాలు తయారు చేసుకునే వాటిని స్వయం పోషితాలు అంటారు. అదేవిధంగా సాధారణంగా బహుకణయుతం. సాధారణంగా అంటే బహుకణంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే స్పెసిఫిక్గా ఉండాలనేమి లేదు, సాధారణంగా కొన్ని వాటిలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ పుష్పించే విధానం. అవి పుష్పించే మొక్కల, పుష్పించని మొక్కల, దాన్ని కూడా బేస్ చేసుకొని వృక్షరాజ్యాన్ని వర్గీకరించడం జరిగింది. నిజమైన వేరు వ్యవస్థ అంటే నిజమైన వేరు ఉన్నదా లేదా, వేరు వ్యవస్థ నిజమైనది అయితే దాన్ని బట్టి వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ విత్తనాలు. బహిర్గత విత్తనమా, అంతర్గత విత్తనమా, విత్తనాలను బేస్ చేసుకొని కూడా వృక్షరాజ్యాన్ని వర్గీకరించారు. నెక్స్ట్ కాండాన్ని కూడా ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఇంకా సిద్ధ బీజాలు ఉత్పత్తి చేసే విధానాన్ని బట్టి కూడా ఈ వృక్షరాజ్యాన్ని వర్గీకరించడం జరిగింది. ఇన్ని లక్షణాలతోటి ఈ వృక్షరాజ్యాన్ని వర్గీకరించడం జరిగింది. ఎన్ని విధాలుగా వర్గీకరించడం అంటే శైవలాలు, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, అవృత బీజాలు 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే చాలామంది శాస్త్రవేత్తలు చాలా విధాలుగా వర్గీకరించినప్పటికీ మనము ఈ యొక్క వృక్షరాజ్య వర్గీకరణ అనేది ఫైనల్గా ఈ యొక్క 5 విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. శైవలాలు, బ్రయోఫైటలు, టెరిడోఫైట్స్ ఈ మూడింటిని కలిపి క్రిప్టోగ్రామ్స్ అంటే పుష్పించని మొక్కలు, పుష్పించని మొక్కలు. క్రిస్టల్ అంటే ఏంటి? రాయికి అనేది చలనము, స్పర్శ అనేది ఉండదు కదా, అలా గుర్తుపెట్టుకోండి. అంటే రాయి లాంటి స్వభావం అంటే పుష్పించదు. అలాంటి మొక్కలని ఈ మూడు విభాగాలలోకి చేర్చడం జరిగింది. వివృత బీజాలు, అవృత బీజాలు ఈ రెండింటిని కలిపి పెనరోగ్రామ్స్ లేదా పుష్పించే మొక్కలు అంటే పుష్పిస్తాయి, పుష్పాలను కలిగి ఉన్న వర్గాలు. లేదా బీజయుత మొక్కలు, బీజాలు ఉత్పత్తి చేసే అంటే పరాగరేణువులు, అండాలు ఇవి కలిగినవి. లేదా స్పెర్మటోఫైటాస్ అంటారు. అంటే ఇలాగా వీటికి ఒక పేరు కాదు, 1 2 3 4 నేమ్స్ ఏదైనా ఇవి వివిధ అవృత బీజాలను కలిపి ఈ విధంగా 2 విభాగాలుగా మరలా వాటిని వర్గీకరించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మనం శైవలాల గురించి తెలుసుకుందాం. శైవలాలు వీటిని ఏమంటారు ఇంగ్లీష్లో? ఆల్గేస్. పత్రహరితము కలిగిన అంటే పత్రహరితం ఉంటుంది అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే మొక్కలు. సరళమైన థాలస్ కలిగిన స్వయం పోషకమైన అంటే సరళమైన థాలస్ అంటే ఏంటిది? పత్రము, కాండము, వేరు అనేది ప్రత్యేకంగా ఉండదు, అంతా కలిపి ఒకే విధంగా ఉంటుంది, దాన్ని థాలస్ అంటారు. ఇవి స్వయం పోషకమైనవి అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. చాలా వరకు మంచినీరు లేదా సముద్ర జలాలు పెరిగే జీవులు ఇది మొదటి లక్షణం. నెక్స్ట్ రెండవది, ఇవి వివిధ రకాల ఆవాసాలు తేమగా ఉండే రాళ్ళపైన, చెక్కపైన, నేలపైన, తడిగా ఉండే నేలపైన కూడా ఇవి ఉంటాయి. కొన్ని శైవలాలు ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్స్, ఇవి కూడా శిలీంధ్రాలతోటి శైవలాలు సహజీవనం చేస్తాయి. అంటే ఇవి వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తే అవి ఉండడానికి కావాల్సిన ఆవాసాన్ని ఇస్తాయి, ఇలా సహజీవనం చేస్తాయి లైకెన్స్ తోటి. కొన్ని జంతువులతో కలిసి ఉంటాయి. అంటే జంతువులు అంటే దాదాపు దానికి సాత్బేర్ అనే ఒక జంతువు శరీరంలో ఇవి శైవలాలు ఆవాసం చేస్తాయి. అంటే వాటి శరీరము ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఇలాంటివి కోతి అంటే స్టాత్బేర్ అనే కోతి ఏం చేస్తుందంటే వృక్షాల మీద ఉన్నప్పుడు దాని యొక్క కలర్ ఎవరినన్నా ఇతర జీవులు వేటాడుతున్నప్పుడు తన్ను తాను కాపాడుకోవడానికి ఆ యొక్క ఆకుపచ్చ వర్ణం అనేది దానికి హెల్ప్ చేస్తుంది.
ఇంకోటి ఏంటంటే తన యొక్క శరీరం అనేది వృక్షాలలో ఉండడం వల్ల ఏమవుతుంది, ఇతర పరాణ జీవుల చేతిలో పడకుండా తనను కాపాడబడుతుంది. ఈ రీతిగా ది కోతి అనేది మనం కొడితే, సాత్బేర్ అని కొడితే మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ సూక్ష్మమైన ఏకకణయుత, అంటే చిన్నగా ఏకకణయుత శైవలాలకు ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. అంటే ఇది ఏకకణయుతమైనది. క్లామిడోమోనాస్ నుంచి సహనివేశం చేసేది, అంటే ఒకదానికి హెల్ప్ చేసి దానికి ఇది హెల్ప్ చేస్తుంది, అది సహనివేశం. వాటికి ఎగ్జాంపుల్ వాల్వాక్స్. నెక్స్ట్ తంతు సహిత యూరోథ్రిక్స్, స్పైరోగైరా, వీటికి ఎగ్జాంపుల్స్. వీటి వరకు ఒకదానికి ఇంకోదానికి అనే శైవలాలు తన యొక్క ఆవాసంలో కానీ వాటి లక్షణాలు కానీ మార్పు అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సముద్ర జలాల్లో ఉండే కొన్ని కెల్ప్స్. కెల్ప్స్ అంటే ఏంటిదంటే కలుపు మొక్కలు అంటే ఇది బృహత్ శరీరాలను ఉంటుంది, అంటే పెద్ద పెద్ద శరీరాలు ఉంటాయి, వాటి మీద ఇది ఆవాసం చేస్తుంది. నెక్స్ట్ కనకవచం సెల్యులోజు లేదా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అంటే వీటి యొక్క కనకవచం ఎలా ఉంటుంది, సెల్యులోజ్ తోటి లేదా కార్బోహైడ్రేట్స్తో కలిగి ఉంటుంది. నెక్స్ట్ కొన్ని శైవలాలు క్లోరోఫిల్స్, కెరాటినాయిడ్స్తో పాటు ఫైకోబిలియన్స్ అనే ప్రత్యేక వర్ణాలను కలిగి ఉంటుంది. వాటి శరీరం యొక్క లక్షణాలు, ఇవన్నీ లక్షణాలు. నెక్స్ట్ నిల్వాహార పదార్థాలు సాధారణంగా పిండి పదార్థాల రూపంలో ఉంటుంది. అంటే అవి కిరణజన్య సమయోక్రియ జరుపుకుంటున్నాయి కనుక ఆ యొక్క ఆహార పదార్థాలను ఏ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి అంటే పిండి పదార్థాల రూపంలో నిల్వ ఉంచుకుంటాయి. నెక్స్ట్ ప్రోటీన్లు నూనె బిందువుల రూపంలో కూడా నిల్వ ఉంచుకుంటుంది. వీటిలో ప్రత్యుత్పత్తి విధానం చూద్దాం. శైవలాలు శాఖీయ అలైంగిక లైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. అంటే శైవలాలు శాఖీయ విధానంలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది, అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది, లైంగిక పద్ధతులు కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. దాంట్లో శాఖీయ విధానంలో ఏ విధంగా జరుపుకుంటుందో చూద్దాం. దీంట్లో ముక్కలు కావడము, మళ్ళీ ప్రతి ముక్క థాలస్గా పెరుగుతుంది. థాలస్ అంటే ఏంటిది, వేరు పత్రం కాండం అనేది విభేదన చెంది ఉండదు, అంతా ఒకే విధంగా ఉంటుంది. ఇది శాఖీయ ప్రత్యుత్పత్తి. ఇది నెక్స్ట్ వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సిద్ధ బీజాల ద్వారా, ముఖ్యంగా గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో సిద్ధ బీజాలు ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా గమన సిద్ధ బీజాలు అంటే అవి చెలించి ఉంటాయి, అంటే కషాబాన్ని కలిగి ఉంటుంది. కషాబాన్ని కలిగి ఉండడం వల్ల అవి గమన సిద్ధ బీజాలను పిలుస్తుంది. ఈ గమన సిద్ధ బీజాలు ఏ గమనం ద్వారా ఏం చేస్తుంది, సిద్ధ బీజాల ద్వారా ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ చిన్న పెద్ద సిద్ధ బీజాలు అనేది ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ చిన్నవి అనేది పురుష సిద్ధ బీజాలు, పెద్దగా ఉన్నవి ఏంటివి స్త్రీ బీజాలు. ఆల్మోస్ట్ ఆల్ అండాలు అనేది పెద్దగా ఉంటాయి. ఇవి కదిలేవి కొన్ని ఉంటవి, కొన్ని కదలనివి కూడా ఉంటుంది. నెక్స్ట్ స్థూల సూక్ష్మ సిద్ధ బీజాలు కలిసినప్పుడు ఇక్కడ సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏ విధంగా జరుగుతుందంటే, సంయోగ బీజాలు సంయోగం చెందడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడవు, సంయోగం చెందదు. ఎందుకంటే ఇక్కడ సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కనుక సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, సంయోగ బీజాలు ఏర్పడి సంయోగం చెందడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఇవి ఒకే పరిమాణంలో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, లేదా వేరువేరుగా కూడా ఉండవచ్చు. ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. ఇవి ఒకే పరిమాణంలో ఉండి కషాభయుతంగా ఉంటాయి. అంటే ఇవేంది, ఇప్పుడు ఒకే పరిమాణంలో ఉండేదానికి ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. ఇవి ఎలా ఉంటాయి, ఒకే పరిమాణం ఒకే సైజులో ఉంటాయి, మరలా కషాబాలు కలిగి ఉంటుంది. అంటే కషాబాలు కలిగి ఉన్నవి ఏంటి, గమన సిద్ధ బీజాలు. నెక్స్ట్ కషాభరహితమైన ఒకే పరిమాణంలో ఉండవచ్చు. కషాబాలు లేకుండా అంటే గమనం లేకుండా చెలించకుండా ఒకే స్థితిలో ఒకే దగ్గర ఉండేవి కూడా ఉంటాయి. అవి ఒకే పరిమాణంలో ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా. దీనినే సమసంయోగం అని కూడా అనవచ్చు. సమసంయోగం అంటే అవి గమనరహితంగా ఉంటాయి, అటువంటి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది కనుక సమసంయోగం అంటారు. కొన్ని క్లామిడోమోనాస్, కొన్ని మాత్రమే, అన్ని కాదు, కొన్ని క్లామిడోమోనాస్లు సంయోగంలో పాల్గొనే రెండు సంయోగ బీజాలు వేరువేరు పరిమాణంలో కలిగి ఉంటాయి. అంటే కొన్ని వాటిలలో
పురుష సిద్ధ బీజం అనేది చిన్నగా ఉంటుంది, స్త్రీ బీజకణం అనేది పెద్దగా ఉంటుంది. ఇలా సంయోగం చెందడాన్ని ఏమంటారంటే అసమ సంయోగం అంటారు. అంటే అసమాన స్థాయిలో ఉంటాయి. అంటే ఒకటి చిన్నగా ఉంటే ఒకటి పెద్దగా ఉంటుంది కనుక దీన్ని ఏమంటారు అసమ సంయోగం అంటారు. నెక్స్ట్, ఒక స్థూల చలనరహిత స్త్రీ సంయోగ బీజంలో సూక్ష్మ చలనయుత పురుష సంయోగ బీజదము సంయోగం చెందడాన్ని అండ సంయోగం అంటారు. ఇక్కడ ఇదేంటంటే స్థూల చలన పెద్దగా ఉన్నది చలనరహితంగా ఉంటుంది. అదేంటిది స్త్రీ సంయోగ బీజదం. దీంతో సూక్ష్మ చలనయుత పురుష సంయోగ బీజదం అంటే చలించే కషాభాన్ని కలిగి ఉన్న సూక్ష్మ చలనయుత పురుష సంయోగము బీజదంతో సంయోగం చెంది దాన్ని ఏమంటారు అండ సంయోగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్వాక్స్, ఫ్యూకస్. నెక్స్ట్, ఇవి ఏకస్థితికంగా ఉండి సంయుక్త బీజము క్షేకరణ విభజన జరుపుకునే కణములాగా వ్యవహరిస్తుంది. అంటే ఇది ఏమవుతుంది ఏకస్థితిలో ఉంటుంది, ఏకస్థితిగా ఉంటుంది. తర్వాతకి సంయుక్త బీజదం ఏం చేస్తుందంటే క్షేకరణ విభజన జరుపుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏకస్థితిగా అంటే ఎన్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ 2 విధాలుగా ఏకస్థితికంగా విభజించిన తర్వాతకి 2n ఏర్పడుతుంది. ఇది క్షేకరణ విభజన జరుపుకుంటుంది. దీన్ని ఏమంటారంటే మియోసైట్స్ అంట. ఇది ఒక మొక్క ఏకస్థితికం అయితే అది సంయుక్త బీజం. అంటే ఇది ఏకస్థితికంగా ఉంటుంది, తర్వాతకి అది విభజన జరుపుకున్న తర్వాతకి ద్వైస్థితికంగా మారుతుంది. కర్బన స్థాపనలో కనీసం సగభాగం శైవలాల ద్వారా జరుగుతుంది. అంటే మొత్తం టోటల్గా జరిగే కర్బన స్థాపనలో ఇక్కడ సగభాగం 50% శైవలాల ద్వారా జరుగుతుంది. ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ శైవలాలు. నెక్స్ట్, ప్రాథమిక ఉత్పత్తిదారులు అత్యంత ప్రాముఖ్యతను కలిగినవి. ప్రాథమికంగా మనము ఆహార ఉత్పత్తిదారులలో మనం చూసినప్పుడు కింద స్థాయిలో ఏముంటాయి, శైవలాలు ఉంటాయి. ప్రాథమిక దారులు ఎవరిలో వీళ్ళలో ఎక్కువ శైవలాలు అనేది ప్రాథమిక ఉత్పత్తిదారులుగా ఉంటాయి. స్పోరైరా, లామినేరియా, స్వర్గంసం అనే లాంటి సముద్ర శైవలాల జాతులు ఆహారం అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఈ జాతులు ఆహార ఉత్పత్తిలో 70% సముద్ర శైవల జాతులు ఆహారం అధికంగా ఉత్పత్తి చేసేవి. ఇవి సముద్ర జాతికి సంబంధించినవి. నెక్స్ట్, ఇవి కొన్ని గోధుమ వర్ణం, ఎరుపు వర్ణం సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకొలాయిడ్స్గా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాయి. ఇవి ఎలా ఉంటాయి, గోధుమ వర్ణంలో ఉంటాయి, ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఇవి ఎలా సముద్ర శైవలాలు. ఇవి దేనికి ఉపయోగపడతాయి, హైడ్రోకొలాయిడ్స్గా అంటే నీటిని పట్టి ఉంచి నీరు అనేది తొందరగా ఆవిరి కాకుండా నీటిని పట్టి ఉంచడంలో ఇవి సహాయపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఎగ్జాంపుల్ ఏంటిది, ఆల్జిన్, కరాజిన్. ఈ రెండు దీనికి ఎగ్జాంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్, డిఎస్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ గోధుమ వర్ణము, ఎరుపు వర్ణం అనే సముద్ర శైవలాలు దేనికి ఉపయోగపడతాయనే క్వశ్చన్ కూడా ఇచ్చు. అంటే దానికి మనం ఎలా చెప్పవచ్చు, హైడ్రోకొలాయిడ్స్ అనవచ్చు. లేదా నీటిని పట్టి ఉంచే హైడ్రోకొలాయిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటివి, ఆల్జిన్, కరాజిన్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, జెలీడియం, గ్రాసిలేరియా నుంచి లభ్యమయ్యే ఉత్పత్తుల్లో ఒకటి జున్నుగడ్డి అంటే మనం ప్రయోగశాలలో ఉపయోగిస్తాం కదా, అగార్ అని. అగార్ ఇది మన ప్రయోగశాలలో ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనిని సూక్ష్మజీవులను పెంచడానికి, నెక్స్ట్ ఐస్ క్రీమ్లు తయారు చేయడానికి, జెల్లీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఏది, ఈ శైవలాలు. నెక్స్ట్, లామినేరియా వంటి కెల్ఫ్ అంటే ఏంటి, సముద్ర కలుపు మొక్కలు. అంటే లామినేరియా వంటి కెల్ఫ్ నుంచి అయోడిన్ను కూడా సేకరిస్తారు. నెక్స్ట్, క్లోరెల్లా, సైరులినా అనే ఏకకణ శైవలాలు అంతరిక్ష యాత్రికులకు సైతం ఆహారంగా వీటిని ఉపయోగిస్తారు. అంతరిక్ష ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి ఆహారంగా వీటిని తీసుకెళ్తారు, ఆహారంగా యూజ్ చేస్తారు. వర్ణ పదార్థాలు, ఆహార నిల్వ పదార్థాలు ఆధారంగా శైవలాలను క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి అనిగా విభజించారు. అంటే క్లోరో అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు, క్లోరో అంటే ఏంటిది, ఆకుపచ్చ. క్లోరోఫైసి అంటే ఆకుపచ్చ. ఇవి సాధారణంగా ఎలా ఉంటాయి, క్లోరోఫైసికి సంబంధించినవి
సాధారణంగా ఆకుపచ్చ శైవలాలు. నెక్స్ట్ వీటిలో వర్ణక పదార్థం ఏముంటుంది? క్లోరో అనగా ఆటోమేటిక్ ఆకుపచ్చ పదార్థం ఉంటుంది. క్లోరోఫిల్ ఎలా ఉంటుంది? ఏబీలు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పైరినాయిడ్స్ అనే ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ పైరినాయిడ్స్ని కలిగి ఉంటాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి పైరినాయిడ్స్ స్టార్చ్తో పాటు ప్రోటీన్లు కూడా కలిగి ఉంటాయి. అంటే ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకునేది ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి? స్టార్చ్ లేదా ప్రోటీన్ల రూపంలో ఇవి నిల్వ చేసుకుంటాయి. కొన్ని శైవలాలు ఆహారాన్ని నూనె బిందువుల రూపంలో కూడా నిల్వ చేసుకున్నప్పుడు మన ప్రధాన లక్షణాలు చేసుకున్నప్పుడు ఆహార పదార్థ స్టార్చ్ రూపంలో, ప్రోటీన్ల రూపంలో, నూనె బిందువుల రూపంలో కూడా నిల్వ చేసుకుంటాయి. లోపల సెల్యులోజ్ పొరతోను ఇప్పుడు ఇలా కణం అనేది ఇలా ఉన్నప్పుడు దాంట్లో లోపలి పొరేమో సెల్యులోజ్ తోటి నిర్మితమవుతుంది. బయటి వైపు పెక్టోజ్ అనే పొర నిర్మితమై దృఢ కణ కవచాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటిది ఈ వీటి యొక్క ఏది క్లోరోఫైసీ యొక్క లక్షణాలు. దీంట్లో శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణంగా ముక్కలు అవ్వడం. అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి ఎప్పుడైతే ముక్కలు అవ్వడము ప్రతి ముక్క థాలస్గా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? గమన సిద్ధ బీజాలు ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్లో లక్షణాలు ఉన్నాయిగా. గమన సిద్ధ బీజాశయాల్లో ఏర్పడే కషాబాలు కలిగిన గమన సిద్ధ బీజాల ద్వారా ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాల్వాక్స్, క్లామిడోమోనాస్, కారా ఫర్ ఎగ్జాంపుల్ వీటికి. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి కంప్లీటెడ్గా లైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాం. ఇది సంయోగం జరగవచ్చు. అంటే రెండు పురుష స్త్రీ బీజాలు సేమ్ ఒకే పరిమాణంలో ఉంటే సమసంయోగం. అసమ సంయోగం అంటే పురుష బీజకణం అనేది చిన్నగా ఉండొచ్చు, స్త్రీ బీజకణం అనేది పెద్దగా ఉండొచ్చు. ఇలాగా సంయోగం చెందితే అసమ సంయోగం అని, లేదా అండ సంయోగం అంటే ఏంది? చెలించే కషాభయుతమైన పురుష కణము నిశ్చల స్థితిలో ఉన్న స్త్రీ సంయోగ బీజంతో సంయోగం చెందడాన్ని అండ సంయోగం అంటారు. ఈ మూడు విధానాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్, వాల్వాక్స్, యూలోథ్రిస్, స్పైరోగైరా, కారా, ఆకుపచ్చ శైవాలు దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫియోఫైస్. ఫియో అంటే గోధుమ, గుర్తుపెట్టుకోండి. గోధుమ అంటే గోధుమ వర్ణ శైవలాలు. ఇవి కూడా సముద్ర జలాల్లో ఉంటాయి. కెల్ఫ్ వంటి వాటిలో 100 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. కెల్ఫ్లు అంటే ఏంటి? సముద్ర కలుపు మొక్కలు. దీంట్లో ఉండే క్లోరోఫిల్ అనేది ఏసీ. అక్కడేమో క్లోరోఫైస్లో ఏబి, దీంట్లో వచ్చేసి ఫియోఫైస్లో ఏసీ. కెరాటినాయిడ్స్, జాంతోఫిల్స్ కలిగి ఉంటాయి. ఇలా ఉండే వర్ణక పదార్థం గోధుమల్లో ఏసీలో స్టోర్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇది లాజిక్ అనమాట. ఓన్లీ చెప్తాను. గోధుమలు అంటే గోధుమ వర్ణపు శైవలాలు, ఏసీలో అంటే ఏసీ అనే క్లోరోఫిల్ స్టోర్ చేసుకుందాం అని ఒక లాజిక్ పెట్టుకుంటే పియోఫైస్ అనేది గోధుమ వర్ణంలో ఉంటుంది. దాంట్లో వర్ణక ద్రవ్యం అనేది ఏసీ అని గుర్తుంటుంది. ఓన్లీ ఇది షార్ట్, ఓన్లీ లాజిక్ అనమాట. అంతే. జాంతోఫిల్ వర్ణద్రవ్యమైన ఫ్యూకోజాంతిన్ పరిమాణాన్ని అనుసరించి ఆలివ్ ఆకుపచ్చ నుంచి గోధుమ వర్ణాల్లో ఉంటుంది. అంటే ఈ యొక్క వర్ణద్రవ్యం అనేది జాంతోఫిల్ అనే వర్ణద్రవ్యాన్ని ఆధారంగా చేసుకుని అది గోధుమ వర్ణం వరకు ఉంటుంది. ఆహారం లామినేరస్ లేదా మానిటాల్ అనే సంక్షిప్త కార్బోహైడ్రేట్ల రూపంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి క్లోరోఫైసీలో ఆహార పదార్థం ఎలా ఉంటుంది? పైరినాయిడ్స్ అనే ప్రత్యేక నిర్మాణాల్లో ఆహార పదార్థం నిల్వ ఉంటుంది. దీంట్లోనేమో లామినారిస్ లేదా మానిటాల్ అనే సంక్షిప్త కార్బోహైడ్రేట్ల రూపంలో నిల్వ చేసుకుంటుంది. వీటి శాఖీయ కణాలు సెల్యులోజ్ కణకవశము, వెలుపల ఆల్జిన్ అనేది ఇలా ఇందాక మనం దానికి చూసాం కదా, అలాగే దీని యొక్క కణం యొక్క చూడండి, శాఖీయ కణము సెల్యులోజ్ అనే కణకవశము వెలుపల వైపు, ఆల్జిన్ అనే జిగురు పొరతో కప్పబడి ఉంటుంది. ఇలా అంటే లోపల వైపు ఏమో సెల్యులోజ్ ఉంటుంది, పైన ఆల్జిన్ అనే పొర ఉంటుంది. ఈ మొక్క శరీరము స్థాపనాంగం ద్వారా ఆధారానికి లగ్నీకరణ చేయబడి స్టెప్ అనే కాడ వంటి నిర్మాణాన్ని ఫ్రాన్ అనే పత్రం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్ చూడండి, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇది స్థాపనాంగం.
ఇది వృత్తం. వృంతం అంటే ఇది స్థాపనంగా అంటే ఆధారాన్ని అంటిపెట్టుకోవడానికి. కానీ పత్రం కాదు. పత్రం అంటే నిర్మాణం. ఇది ఇక్కడ కాడ వంటి స్టెప్ అనే కాడ, ఇది స్టెప్ అనే కాడ. ఫ్రాడ్ అనే పత్రం ద్వారా కిరణజన్య సమగ్ర జరుపుకుంటుంది. ఇదంతా పత్రము వేరనేది వేరు ఉండదు, కానీ అలాంటి నిర్మాణం లాగా కనిపిస్తుంది. ఇందులో శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలు అవ్వడం ద్వారా జరుగుతుంది. ప్రతి దాంట్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలు అవ్వడం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ రెండవది, చాలా గోధుమ శైవలాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికశాభయుత గమనసిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. అంటే ద్వికశాభాలు కలిగి ఉన్న గమనసిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇవి బేరిపండు ఆకృతిలో ఉండే రెండు పార్శ్వాంగాల అమరిక ఉన్న అసమానమైన కశాభాలు. అంటే రెండు ఇలా ఉంటుంది కదా, వాల్వాక్స్ ఇలా ఉంటుంది కదా మనకి, ఇది ఒకటి ఇలా ఉంటే ఇంకోటి ఇలా ఉంటుంది. అంటే అసమానం, రెండు సేమ్ ఉండవు, కషాయాలు కలిగి ఉంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? సమసంయోగం జరుగుతుంది, అసమసంయోగం జరుగుతుంది. ఈ రెండు పద్ధతుల ద్వారా జరగవచ్చు, ఏ విధంగా అయినా జరగవచ్చు. సంయోగ బీజాల నిర్మాణం, బీజాలు నీటిలో కానీ అండాశయంలో కానీ సంయోగం చెందవచ్చు. అంటే నీటి ద్వారా జరగవచ్చు, లేకపోతే అండంలో నుంచి కూడా సంయోగం అనేది జరుగుతుంది. సంయోగ బీజాలు బేరుపడిన ఆకారంలో ఉండి పార్శ్వంగా అతుక్కొని ఉంటుంది. పార్శ్వం కింద వైపు అనేది అతుక్కొని ఉండి రెండు కశాపాలను కలిగి ఉంటాయి. సాధారణంగా ఎక్టోకార్పస్ ఎగ్జాంపుల్ వీటికి డిక్టియోటా, లామినేరియా, స్వర్గాసం, ఫ్యూకస్ వీటికి ఎగ్జాంపుల్స్. వీటికి ఫియోఫైసికి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రోడోఫైసి. రోడో అంటే రెడ్ ఫైసి అని కూడా గుర్తుపెట్టుకోండి. రోడోఫైసి మొక్కల్లో ఫైకో ఎరిథ్రిన్ అనే ఎరుపు వర్ణ ద్రవ్యం కలిగి ఉండడం వల్ల ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. ఎక్కువగా సముద్ర జలాలు, ఇవన్నీ సముద్ర జలాలు. క్లోరోఫిల్ ఏడి, అక్కడ ఫస్ట్ వచ్చేసి క్లోరోఫిల్లో ఏబి ఉంటుంది. నెక్స్ట్ ఫియోఫైస్లో ఏసీ ఉంటుంది. ఇందులో ఏడి, ఎరికో, ఎరిథిన్ అనేవి వీటిలో ప్రధాన వర్ణ ద్రవ్యాలు. ఆహారం ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఇక్కడ ఒక చిన్న స్మాల్ బాక్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. మూడు తరగతులుగా విభజించారు. ఒకటేమో క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి. మనం వీటి గురించి తెలుసుకున్నాం కదా. మరి దాంట్లో ఉండే వర్ణద్రవ్యం ఏంటిది? ఇందులో ఆకుపచ్చ శైవలాలు, ఇది గోధుమ వర్ణ శైవలాలు, ఇది ఎరుపు శైవలాలు. నెక్స్ట్ దీంట్లో ఉండే వర్ణద్రవ్యము క్లోరోఫిల్ ఏ అండ్ బి. దీంట్లో ఉన్న క్లోరోఫిల్ ఏ అండ్ సి ఫ్యూకోజాంతిన్. నెక్స్ట్ దీంట్లో క్లోరోఫిల్ ఏడి, ఎరికో ఎరిథ్రిన్, ఫైకో ఎరిథ్రిన్. నిల్వ ఆహార పదార్థం దీంట్లో స్టార్చ్ పిండి పదార్థాల రూపంలో ఫైరినాయిడ్స్లో ప్రత్యేక నిర్మాణాల్లో స్టార్చ్ రూపంలో పిండి పదార్థాలు నిల్వ ఉంటుంది. దీంట్లో మానిటా లేదా లామినారస్ అనే రూపంలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. దీంట్లో ఫ్లోరిడియన్ అనే పదార్థాల ద్వారా ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. కనకవచం దీంట్లో ఏమో సెల్యులోజ్ అనేది బయట వైపు, పెక్టి అనేది లోపల వైపు ఉంటుంది. ఇదేమో సెల్యులోజ్ ఆజిన్ అనే కనకవచం బయట వైపు, ఇది లోపల వైపు ఉంటుంది. ఇది బయట వైపు జిగురు పొడితో కలుపుకుంటుంది. నెక్స్ట్ సెల్యులోజ్ అనేది లోపల వైపు ఉంటుంది. ఇది పెక్టిన్, పాలిసల్ఫేట్ ఎస్టర్ అనే కూర బయట వైపు ఉంటుంది. కషాయాలు దీంట్లో 2 నుంచి 4 వరకు ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు, అంటే పై భాగంలో ఉండవచ్చు. ఇది మంచినీటిలో, ఉప్పు నీటిలో, సముద్రం నీటిలో కూడా, చవటి నీళ్ళలో కూడా ఉంటుంది. ఈ 2 అసమాన పార్శ్వంగా ఉండొచ్చు. అంటే ఏంటివి? కషాయాలు. దీంట్లో ఉండవు. మంచినీటిలో, చవటి నీళ్ళల్లో, సముద్ర నీళ్ళలో ఉంటుంది. ఇలా 3 తరగతులను మీరు గుర్తుపెట్టుకొని ఇలా బాక్స్ రూపంలో పెట్టుకున్నట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. ఎందుకంటే మొత్తము కన్ఫ్యూజ్ అవుతుంది. దీంట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? శాఖీయ విధానమే ముక్కలు అవ్వడం ద్వారా. అలైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సిద్ధ బీజాలు, చలనం ఉండవు, కషాయాలు ఉండవు వాటికి. లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? చలనరహిత, అంటే ఇక్కడ కషాయాలను కలిగి ఉంటుంది, సంయోగ బీజాల ద్వారా జరుగుతుంది. పూజ ఆకారంలో ఉన్న స్త్రీ సంయోగ బీజదాన్ని కార్పోగోనియం అని, కషాయరహితంగా ఉండే పురుష సంయోగ బీజదాన్ని స్పెర్మషియం అని అంటారు. ఎగ్జాంపుల్స్ పాలిసైపోనియా, ఓనియా, గ్లాసిరేరియా, జిలీడియం, జున్నుగడ్డి. ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్. ఈరోజు మన శైవలాలు వాటిలో ఉన్న తరగతుల గురించి నేర్చుకున్నాం కదా.
మరలా కొత్త టాపిక్తో మరలా మీ ముందు ఉంటా. మీకు ఈ లెసన్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ యొక్క లెసన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.